హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. డైలీ లాగే ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఛానల్ ఎవరైనా కొత్త విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. టాలీవుడ్కి సంబంధించి అలాగే ఇంకా పాన్ ఇండియాకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే నేను తీసుకురావడం జరిగింది. సో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో మనం చూసుకున్నట్టయితే రిషబ్ శెట్టి బర్త్డే సందర్భంగా మొన్న ఏదైతే కాంతారా ఉందో ఆ సినిమా అప్పట్లో పాన్ ఇండియా లెవెల్లో రావడం జరిగింది. తక్కువ బడ్జెట్తో వచ్చిన ఆ సినిమా దాదాపు 400 కోట్ల వరకు పాన్ ఇండియా లెవెల్లో కలెక్ట్ చేయడం జరిగింది. అప్పట్లో ఆ సినిమాకు మంచి టాక్ రావడం జరిగింది. అన్ని ప్రేక్షకుల నుంచి కూడా, అంటే అన్ని లాంగ్వేజ్ సంబంధించిన ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు మంచి టాక్ అయితే రావడం జరిగింది. సో దానికి కంటిన్యూషన్ గా ఇప్పుడు చాప్టర్ 1 అయితే రాబోతుంది. సో రిషబ్ శెట్టి బర్త్డే సందర్భంగా మన చాప్టర్ 1 కి సంబంధించిన పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా డేట్ ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. రిలీజ్ డేట్ ని ఈ ఇయర్ అక్టోబర్ 2వ తారీఖున అయితే ఈ సినిమా అయితే పాన్ ఇండియా వైజ్ గా రాబోతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనం డాన్ సినిమా సీక్వెల్ మీకు అందరికి గుర్తుంటూ ఉంటుంది. బాలీవుడ్ లో డాన్ అంటే బేసిక్ గా మన అందరికీ గుర్తొచ్చి షారుఖ్ ఖాన్. సో డాన్ లో డాన్ 2 లో షారుఖ్ ఖాన్ నటించడం జరిగింది. కానీ డాన్ 3 లో మాత్రం ఇప్పుడు హీరో చేంజ్ కావడం జరిగింది. డాన్ 3 లో అయితే రణవీర్ సింగ్ హీరోగా నటించడం జరుగుతుంది. అండ్ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అనేది నెక్స్ట్ మంత్ జనవరి నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. అలాగే రీసెంట్ గా రణవీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీకి సంబంధించిన టీజర్ రావడం జరిగింది. సో టీజర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఆ సినిమా మంచి హైప్ తీసుకురావడం జరిగింది. ఆ సినిమా అనేది రాజ్యసభ కాంపిటీషన్ గా అయితే రావడం జరుగుతుంది. సో సినిమా రిలీజ్ అయిన వెంటనే నెక్స్ట్ మంత్ నుంచి డాన్ 3 షూటింగ్ లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా తిరిగి వస్తున్నారు అన్నట్టు ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అలాగే ఒక స్పెషల్ పాత్రలో అంటే క్యామియో రూపంలో షారుఖ్ ఖాన్ కూడా నటించడం జరుగుతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ లో వచ్చిన అప్పట్లో లక్కీ భాస్కర్ సినిమా ఏదైతే ఉందో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఆ సినిమా వచ్చి ఒక ట్రెండ్ అయితే సెట్ చేయడం జరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి నచ్చిన సినిమా లక్కీ భాస్కర్ అనేది. సో దానికి సీక్వెల్ ఉంటుందని చెప్పి రీసెంట్ గా అయితే డైరెక్టర్ అయితే చెప్పడం జరిగింది. సో దాని సీక్వెల్ మీద ప్రజెంట్ వర్క్ చేస్తున్నట్టు. సో లక్కీ భాస్కర్ సీక్వెల్ ఏదైతే ఉందో సీక్వెల్ ని 2027లో థియేటర్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి డైరెక్టర్ అయితే చెప్పడం జరిగింది. అలాగే మన కొండబాబు విజయ్ దేవరకొండకి సంబంధించిన ఏదైతే కింగ్డమ్ సినిమా ఉందో కింగ్డమ్ మూవీకి సంబంధించి చాలా డేట్స్ అయితే ఇష్యూ కావడం జరిగింది. ముందు జూలై 24th అన్నారు, తర్వాత జూలై 25th అన్నారు, తర్వాత జూలై 4th అన్నారు. సో ఫైనల్ గా నిన్నైతే అఫీషియల్ గా మూవీ టీమ్ అనేది డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో కొండబాబు మన విజయ్ దేవరకొండ సినిమా అయితే ఫైనల్ గా జూలై 31st రోజు అయితే థియేటర్ లోకి ప్రపంచవ్యాప్తంగా రాబోతుంది. అలాగే జూలై 25th రోజు పాన్ ఇండియా వైజ్ గా సన్ ఆఫ్ సర్దార్ 2 రాబోతుంది. అలాగే జూలై 24th పాన్ ఇండియా వైజ్ గా హరిహర వీరమల్లు రాబోతుంది. సో జూలై 31st రోజు అయితే మన విజయ్ దేవరకొండ గారు నచ్చిన కింగ్డమ్ మూవీ అయితే పాన్ ఇండియా వైజ్ గా రాబోతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అలాగే పాన్ ఇండియా వైజ్ గా వస్తున్న సన్ ఆఫ్ సర్దార్ 2. సో సన్ ఆఫ్ సర్దార్ 1 కి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. సో దానికి సీక్వెల్ గా సన్ ఆఫ్ సర్దార్ 2 రావడం జరుగుతుంది. సో ఈ సినిమా డేట్ వచ్చేసి జూలై 25th అంటే హరిహర వీరమల్లు రిలీజ్ అయిన నెక్స్ట్ డే సినిమా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని జూలై 11th రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన డైనోసార్ ప్రభాస్ గారి గురించి అనమాట. సో ప్రభాస్ గారు ప్రజెంట్ చాలా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రజెంట్ రాజ్యసభ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అలాగే ఫౌజీ సినిమా చేయడం జరుగుతుంది. దాని తర్వాత సలార్ ఉంది, అలాగే కల్కి ఉంది, అలాగే స్పిరిట్ మూవీస్ ఉన్నాయి. ఇలా చాలా మూవీస్ తో బిజీగా ఉన్నారు. సో ఈ బిజీ టైంలో కూడా మనోడు ఇంకో సినిమా అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎవరైతే అమరాన్ సినిమా డైరెక్టర్ ఉన్నాడు రాజ్ కుమార్ ఉన్నారు. రాజ్ కుమార్ గారు అయితే ఒక స్టోరీని అయితే ప్రభాస్ గారికి వినిపించడం జరిగిందంట. సో ఆర్మీ బ్యాక్గ్రౌండ్ లో ఒక స్టోరీని అయితే వినిపించడం జరిగిందంట. సో ఈ సినిమాకి సంబంధించి స్టోరీ ప్రభాస్ కి నచ్చడం జరిగింది. ఓకే చెప్పడం జరిగింది. కానీ స్క్రిప్ట్ లో కొన్ని చేంజెస్ చేసుకోవడం అని చెప్పి చెప్పడం జరిగిందంట. సో ఈ సినిమా అయితే 2027లో పట్టాలెక్కుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హీరో వెంకటేష్ గారి గురించి అనమాట. షెడ్యూల్ అయితే చెప్పడం జరిగింది. ఆయన త్రివిక్రమ్ గారితో ఒక మూవీ, సో అప్పట్లో మనం 2 సినిమాలను చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వెంకటేష్ గారు అయితే ఒక సినిమా అయితే చెప్పి కన్ఫర్మ్ చేయడం జరిగింది. త్రివిక్రమ్ గారితో ఒక సినిమా, అలాగే చిరంజీవి గారి సినిమాలో గెస్ట్ రోల్ గా చేయడం జరుగుతుంది. అలాగే అనిల్ రావుపూడి గారితో ఏదైతే రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రావడం జరిగిందో ఆ సంక్రాంతికి వస్తున్నాం సంబంధించి సీక్వెల్ ఏదైతే ఉందో అందులో వర్క్ చేయబోతున్నారు అని చెప్పి, అలాగే బాలయ్య బాబు గారితో ఒక పెద్ద సినిమా కూడా ప్లాన్ లో ఉందంటూ ఆయన అయితే రీసెంట్ గా అప్కమింగ్ వచ్చే ఏదైతే సినిమాలు ఉంటాయో ఆ సినిమాల గురించి అయితే వెంకటేష్ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన ఇండియాలోనే భారీ బడ్జెట్ ఇప్పటి వరకు మనకు అనుకున్న సినిమాలు, మనకు తెలిసిన సినిమాలు ఏమంటే అల్లు అర్జున్ గారు అట్లీ గారు ఏదైతే సినిమా తీయడం జరుగుతుందో ఆ సినిమా వచ్చేసి దాదాపు 800 కోట్లు అని చెప్పడం జరిగింది. సో తర్వాత రామాయణ మూవీ ఒక 800 నుంచి 900 కోట్లు ఉండబోతుంది అని చెప్పి అనుకోవడం జరిగింది. తర్వాత ఎస్ఎస్ఎంబి ఒక 1000 కోట్లు ఉంటుంది అని చెప్పి అంచనా వేసుకోవడం జరిగింది. కానీ ప్రెసెంట్ లేటెస్ట్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎస్ఎస్ఎంబి 29 కంటే ఏదైతే అట్లీ ఇంకా అల్లు అర్జున్ మూవీ ఉందో దానికంటే ఎస్ఎస్ఎంబి 29 ఉందో దానికంటే ఎక్కువ బడ్జెట్ రామాయణ సినిమాకి అయితే పెట్టబోతున్నారంట. సో రామాయణ సినిమా అనేది పాన్ ఇండియా లెవెల్లో 2 పార్ట్లుగా అయితే రాబోతుంది. సో ఈ 2 పార్ట్లకు కలిపి దాదాపు 1600 కోట్ల బడ్జెట్ అయితే పెట్టబోతున్నారు. సో ఇలా అయితే ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన సినిమాల్లో ఎక్కువ బడ్జెట్, ఎక్కువ ఎక్స్పెన్సివ్ మూవీ అయితే ఇదే కాబోతుంది. సో దీనికి పార్ట్ 1 కి వచ్చేసి దాదాపు 900 కోట్లను ఖర్చు చేయడం జరుగుతుంది. అలాగే పార్ట్ 2 కి వచ్చేసి దాదాపుగా 700 కోట్లను అయితే ఖర్చు చేయడం జరుగుతుంది. సో ఇందులో రణబీర్ కపూర్ గారు హీరోగా చేయడం జరుగుతుంది కదా, ఆయన వచ్చేసి దాదాపు పార్ట్ 1 కి 75 కోట్లు, పార్ట్ 2 కి 75 కోట్లు, ఓవరాల్ గా 150 కోట్లను తీసుకోవడం జరుగుతుంది. అలాగే సాయి పల్లవి గారు 2 పార్ట్లకు వచ్చేసి మొదటి పార్ట్ కి 6 కోట్లు, అలాగే రెండో పార్ట్ కి 12 కోట్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ యష్ గారి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఓవరాల్ గా ఈ సినిమా ఇప్పటి వరకు వచ్చిన ఇండియాలో అతి ఎక్కువ బడ్జెట్ ఉన్న సినిమాలు అయితే ప్రెసెంట్ అయితే రామాయణ మూవీ దాదాపు 1600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించడం జరుగుతుంది. దీని తర్వాత ఏదైనా ఎక్కువ బడ్జెట్ ఉన్న మూవీ ఇండియాలో వస్తుందా అంటే ఖచ్చితంగా మహాభారత్ మూవీ వస్తే ఖచ్చితంగా 4-5 పార్ట్లో వస్తుంది కాబట్టి ఒక్కొక్క పార్ట్ కి కనీసం 800 కోట్లు వేసుకున్నా కానీ దాదాపు 4000 నుంచి 500 కోట్ల బడ్జెట్ అయితే ఒక మహాభారతం సిరీస్ కి కాబోతుంది. సో ఫైనల్ గా ఇవ్వనమాట ఈ రోజు మూవీ సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. సో రేపటి వీడియోలో మళ్ళీ
చేసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.